హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. పెయిన్ కొరుకుడు సమస్య గురించి రోహిత్ గారు, నేను కిందటి వీడియోలో పెయిన్ కొరుకుడు సమస్య గురించి ఒక టిప్ పెట్టడం జరిగిందండి. దాన్ని చూసిన తర్వాత మళ్ళీ రోహిత్ గారు కామెంట్ చేశారు, మేడం ఇది ఖచ్చితంగా తగ్గుతుందా, అలాగే మంచి డైట్ తీసుకోమంటున్నారు, ఎలాంటి డైట్ తీసుకోవాలని అడుగుతున్నారు. దానికి బదులుగా ఇంకో టిప్పును కూడా పెడుతున్నానండి నేను ఇక్కడ. ఇలాంటి టిప్స్ అన్నీ రోహిత్ గారు, ఇలాంటి టిప్స్ అన్నీ మనము డాక్టర్ దగ్గర మెడిసిన్స్ తీసుకుంటూ కొద్దిగా ఆహారంలో మార్పులు చేసుకొని ఈ చిన్న చిన్న టిప్స్ కనుక పాటించినట్టయితే ఖచ్చితంగా ఈ పెయిన్ కొరుకుడు సమస్య అనేది తగ్గిపోతుందండి. మీరు 4 years నుండి ఉంది అని అంటున్నారు. మనకు అంత లాంగ్ టైం అవసరం లేదండి. నేను ఏల్చూరు గారి దగ్గర ఒక అమ్మాయికి ఫుల్ తల నిండా పెయిన్ కొరుకుడు సమస్యతో రావడము, తను తగ్గించుకోవడం నా కళ్ళారా చూశానండి. మంచి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక యజ్ఞంలా మనం శ్రద్ధగా పట్టించుకొని చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి తప్పకుండా ఉంటాయండి. 100% ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చూపించేవి టిప్స్ మాత్రమే. మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా డాక్టర్ దగ్గర తీసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ వీటిని పాటించినట్టయితే ఖచ్చితంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ టిప్స్ని కనుక మనం చక్కగా పాటించడం అనేది ముఖ్యం. ఈ టిప్ అనేది సొంతగా నేను చేయడం లేదండి, చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారిది తీసుకొని చేస్తున్నాను. కాకపోతే అబ్బాయిలు ఈజీగా ఈ సమస్యని ప్రతిరోజు ఈ టిప్లను పాటించాలంటే కష్టమవుతుంది. కాబట్టి అబ్బాయిలకి చాలా అనుకూలంగా ఉండేలాగా ఈజీ ప్రాసెస్లో చేసుకునేలాగా ఈ టిప్ని నేను చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి ఆ వీడియోను కూడా చూసుకొని శ్రద్ధ తీసుకొని చేసుకున్నట్టయితే మీకు ఈ బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ టిప్కి కావాల్సినవి వేప నూనె, మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుందండి. వేప నూనె తీసుకోవాలి. అలాగే ముద్ద కర్పూరం తీసుకోవాలి. అలాగే బీవాక్స్ అండి, తేనెమైనం అని అంటారు. ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, తీసుకోవాలి. ఇక్కడ ఈ పదార్థాలని సమభాగాలుగా తీసుకోవాలి. అంటే వేప నూనెని, ముద్ద కర్పూరాన్ని సమభాగాలుగా తీసుకోవడం జరుగుతుంది. దానికి సరిపడా తేనెమైనాన్ని వేసుకోవాలి. ఇక్కడ తేనెమైనం అనేది మనం క్రీమ్ లాగా దీన్ని తయారు చేసుకున్నట్టయితే ఎన్ని నెలలున్నా సరేనండి, ఇది మనకు చక్కగా పనికొస్తుంది. ఎప్పుడైనా సరే మనకు ఎప్పుడు పెట్టుకోవాలన్నా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తేనెమైనంని వాడుతున్నాం కాబట్టి ఇది స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. తేనెమైనం కూడా చర్మాన్ని సున్నితంగా మృదువుగా ఉండేలాగా చేస్తుంది. రఫ్గా కానివ్వకుండా స్లిమ్ చక్కగా నీట్గా ఉండేలాగా చేస్తుంది. దాని బెనిఫిట్స్ అనేవి మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకుంటే చాలా అద్భుతమైన బెనిఫిట్స్ అనేవి తేనెమైనంలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంతవరకు ఎవరు పట్టించుకోకపోవడమే కారణం దాన్ని. కాకపోతే ఎప్పుడైతే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానిలో తేనెమైనాన్ని ఉపయోగించినట్టయితే మనకు మెడిసిన్ పరంగా అయినా సరే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ తేనెమైనాన్ని ఉపయోగించినప్పుడు స్కిన్కి వ్యాజ్లైన్ లాగా పనిచేస్తుంది. మెడిసిన్ విలువలు ఉన్న ఇలాంటి పదార్థాలను చేర్చినప్పుడు చక్కగా స్కిన్ లోపలికి ఇంకిపోయేలాగా చేస్తుంది. మనం మామూలుగా పడుకున్నప్పుడు కూడా దిండ్లకి అంటుకోకుండా, ఎక్కడ అంటుకోకుండా ఈ మైనం ద్వారా ఇలాంటి టిప్స్ని చక్కగా పాటించవచ్చు. ఈ టిప్ని నేను డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలోనే చేసి చూపిస్తాను. దానికి కావాల్సింది మనకు వేప నూనె 1/2 teaspoon, అలాగే ముద్ద కర్పూరం అనేది దొరుకుతుందండి మనకు మార్కెట్లో. దాన్ని 1/2 teaspoon తీసుకోవాలి. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోవాలి. అలాగే తేనెమైనాన్ని ఇది చక్కగా క్రీమ్లా తయారు కావడానికి కొద్దిగా తీసుకోవాలి. ఇక్కడ తేనెమైనాన్ని నేను కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ తేనెమైనాన్ని నేను 1/2 teaspoon తీసుకున్నానండి.
దీనికి 3 అంతలు మనం ఆయిల్ని పోసుకున్నట్టయితే మనకు ఇది చక్కగా రావడం జరుగుతుంది. అలాగే 3 అంతలు కర్పూరాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను చేసి చూపిస్తున్నాను. మీరు కర్పూరాన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కాకపోతే డాక్టర్ గారు చెప్పిన విధంగా చేసినట్టయితే మనకు ఫలితాలు అనేవి చక్కగా కనబడతాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రలో నీళ్ళని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని పెద్ద సెగ పైన నీళ్ళని వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు స్టవ్ని చిన్నగా చేసుకొని ఈ మైనాన్ని డబుల్ బాయిలర్ మెథడ్ ద్వారా కరిగించుకోవాలి. ఈ విధంగా మైనాన్ని కరిగించుకోవాలి. దీనిలో మనం ఇప్పుడు వేప నూనెని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేప నూనెని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ బీ వ్యాక్సిన్ తీసుకున్నాను. 2 స్పూన్స్ వేప నూనెని తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. కలిసిపోయేలాగా కలుపుకొని దానిలో ఇప్పుడు మనం ముద్ద కర్పూరాన్ని వేసుకోవాలి. ఈ విధంగా కర్పూరాన్ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కర్పూరం కూడా దీనిలో చక్కగా కలిసిపోవడం జరుగుతుంది. ఇది చక్కగా మనకి ఒక క్రీమ్ లాగా రెడీ అవుతుందండి. సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటుంది. మనకి నెలలైనా సరే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మంచి ఔషధ గుణాలు అనేవి మైనంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు ఎన్ని సంవత్సరాలైనా పవర్ అనేది, మెడిసిన్ పవర్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ మనం మైనం, ఆయిల్, కర్పూరం అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు చక్కగా కలిసిపోయింది. దీన్ని ఇప్పుడు దించుకోవాలి. ఇది 5 మినిట్స్లో మనకి క్రీమ్ లాగా రెడీ అయిపోతుందండి. ఈలోపు ఎలాంటి డైట్ తీసుకోవాలని రోహిత్ గారు అడుగుతున్నారు. దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ డైట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయినప్పుడు కూడా ఇలాంటి సమస్య అనేది రావడం జరుగుతుంది. అనేది తగ్గిపోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని అనుకుంటే కనుక ఆహారంలో రా ఫుడ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో రకరకాల డైట్స్ చేస్తున్నారు అందరూ. మిల్లెట్స్ వాడడం అలాంటివి వాడడం జరుగుతుందండి. మన పెద్దవాళ్ళు మిల్లెట్స్ మంచివేనండి. కాకపోతే మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మలు, నానమ్మ వాళ్ళందరూ ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మనకి ఆహారం తీసుకోవడం జరిగేది. ఆ విధంగా మిల్లెట్స్ కూడా మంచివే. కాకపోతే ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏవైతే తీసుకునేవాళ్ళో అదే మన శరీరానికి పడడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మన పెద్దవాళ్ళు ఎలాంటి ఆహారం అయితే తీసుకునేవాళ్ళో మిల్లెట్స్ తీసుకుంటే కనుక మీరు మిల్లెట్స్ తీసుకోండి. లేదా మీ పెద్దవాళ్ళు రైస్నే తీసుకున్నట్టయితే మీరు రైస్నే తీసుకోండి. కాకపోతే బ్రౌన్ రైస్ని వాడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బ్రౌన్ రైస్ వాడలేము అనుకుంటే కనుక మీరు టిఫిన్స్కు బదులుగా మార్నింగ్ టిఫిన్ తీసుకుంటారు, ఇడ్లీలు, దోశలు, ఇట్లాంటి ఆయిల్ ఫుడ్స్ అలాంటివి మానేసి దానికి బదులుగా స్ప్రౌట్స్ కానీ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే చక్కగా మనకు ఎలాంటి మెడిసిన్ వాడినా బ్రహ్మాండంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎలాంటి డైట్ వాడకూడదండి. మన పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే ఆహారాన్ని తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ని మాత్రమే తీసుకునేవాళ్ళు. మనం కూడా ఆ విధంగానే క్వాలిటీ ఫుడ్ను తీసుకోవాలి. తీసుకుంటూ మన సమస్యలని తగ్గించుకోవచ్చు.
ఈ విధంగా మార్నింగ్ టిఫిన్కు బదులుగా మీరు వెజిటేబుల్ జ్యూస్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇలాంటి వాటిని తీసుకోండి. అలాగే ఈవినింగ్ టైంలో టీతో పాటు స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా స్నాక్స్కి బదులుగా మీరు ఫ్రూట్స్ని తీసుకోండి. ఆ విధంగా తీసుకున్నట్టయితే రా ఫుడ్ అనేది మన శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. బ్లడ్ అనేది చక్కగా శుద్ధి కావడం జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగిపోతుందండి మీకు. ఆ విధంగా తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే 2 పూటల లంచ్ డిన్నర్ తీసుకుంటారో దానిలో రైస్తో పాటు కూరగాయలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. చాలా సింపుల్గా ఎలాంటి పథ్యాలు లేకుండా కూడా ఈ ట్రీట్మెంట్ని మనం తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యల నుండి చాలా సులువుగా బయటపడవచ్చు. మీరు డాక్టర్ గారు ఇచ్చిన మందులను తీసుకుంటూ ఈ విధంగా ఆహారాన్ని తీసుకుంటూ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయినట్టయితే బ్రహ్మాండంగా ఈ సమస్య నుండి బయటపడతారు. ఇప్పుడు క్రీమ్ అనేది చూడండి మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే సంవత్సరాలైనా పడిపోకుండా ఇలాంటి క్రీమ్లని వాడుకోవచ్చు. ఇక్కడ నేను డాక్టర్ గారు చెప్పిన 2 టిప్స్ని మాత్రమే చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు వీడియోస్ చూసి ఇంకా ఏవైనా తెలిస్తే కనుక సొంతగా కొంచెం క్రీమ్స్ని అలాంటివి తయారు చేసుకొని ఈ టిప్స్ని ఫాలో అయినట్టయితే చాలా అద్భుతంగా ఈ రెమెడీస్ అనేవి పనిచేస్తాయండి. ఇప్పుడు ఇక్కడ మనం వేప నూనె కర్పూరం వాడాము. ఆ విధంగా మామూలుగా మీరు వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. డాక్టర్ గారు ఇక్కడ మైనాన్ని కలపలేదండి. నేను మీకు ఈజీగా ఉండాలి అని చెప్పేసి మైనాన్ని కలిపి ఈ వీడియో చేయడం జరిగింది. అలా కాకుండా మామూలుగా ఇక్కడ ఆయిల్ని ముద్ద కర్పూరాన్ని వేప నూనెని ముద్ద కర్పూరాన్ని ఉపయోగించి కూడా మీరు ఒక బాటిల్లో పోసి ఉంచుకొని ఆ విధంగా ఆయిల్ కూడా అప్లై చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రెండింటిని కలపడం ద్వారా పేను కొరుకుడు సమస్య కాకుండా తలలో పేళ్ళు రాకుండా కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ విధంగా క్రీమును తయారు చేసుకున్నప్పుడు మనం చేతులకు పెట్టుకున్నట్టయితే దోమలు కూడా దరిచేరకుండా ఉంటాయి. దోమల బాధ అనేది కూడా తొలగిపోతుందండి. ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి మనకు లేకుండా పోతాయి. స్కిన్ ట్యాన్ కూడా దీని నుండి తొలగిపోతుంది. మొహానికి పెట్టుకున్నట్టయితే పింపుల్స్ ఉన్నా తొలగిపోతాయండి. ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా ఈ రెమెడీస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. చిన్న చిన్న రెమెడీస్ చేయడమే కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి డైట్లు ఫాలో కాకుండా ఆహారంలో ఎక్కువగా రా ఫుడ్ ఉండేలాగా చూసుకుంటే చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండొచ్చు. ఇక్కడ డాక్టర్ గారు కూడా చెప్తున్నారు ఎలాంటి డైట్స్ కూడా ఫాలో కావద్దు అంటే పేను కొరుకుడు సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్స్ అంటే రకరకాల డైట్స్ అండి. ఇప్పుడు చిరుధాన్యాలు ఇలాంటివి ఎన్నో డైట్స్ చేస్తున్నారు, కీటో డైట్ అని అవన్నీ. అలాంటి డైట్స్ ఏవి చేయకూడదని చేసినట్టయితే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కావడం కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఈ విధంగా మీరు ఒక డాక్టర్ని సంప్రదించి వారి సలహాల ప్రకారమే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకుంటూ ఆహారంలో రా ఫుడ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటుంటే సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ స్కిన్ కూడా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుందండి. రా ఫుడ్ ఎక్కువగా మీరు ఆహారంలో తీసుకున్నట్టయితే ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కూరగాయలైనా వాళ్ళు ఎక్కువగా పచ్చి కూరగాయలే తినేవాళ్ళండి, పళ్ళు తినేవాళ్ళు. ఈ విధంగా ఆహారం అప్పుడు మనం తీసుకున్న పంట కూడా ఎక్కువ ప్రాసెస్ ఉన్న పంటలు ఉండేవి కావు. ఇప్పుడు మనం తీసుకునే పంటలన్నీ ప్రాసెస్ ఉన్న పంటలే కాబట్టి శ్రద్ధగా తీసుకునే ఆహారం విలువలు ఉన్న వాటినే తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ తీసుకున్నట్టయితే మీకు చాలా తొందరగా ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మీకేమన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. మీకు వీలైనంత వరకు ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలి అనే విధానాన్ని నేను వీలైనంత వరకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుని మనకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ప్రతిరోజు చూడండి ఇలా అప్లై చేసుకోవాలి.
చేసుకున్నట్టయితే ఇది చక్కగా చర్మంలోకి ఇంకి సమస్య అనేది చాలా తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఆహారంలో రా ఫుడ్ ఉండడం అనేది మెయిన్ అండి. ఖచ్చితంగా ఉండాలి రా ఫుడ్. ఉన్నట్టయితే మీకు ఈ ఔషధాలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఈ సమస్య నుండి వీలైనంత తొందరగా బయటపడతారు. మీరు దీన్ని చేసుకున్నప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకోండి. ఒకవేళ గట్టిపడ్డా మైనం ఎక్కువగా వేసినట్టయితే గట్టిపడిపోయింది అయ్యో అని బాధపడకుండా దానిలో కొద్దిగా మళ్ళీ డబుల్ బాయిలర్ మెథడ్ ద్వారా దీన్ని వాటర్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కరిగించుకున్నట్టయితే ఇది చక్కగా ఈ విధంగా క్రీమ్ లాగా రావడం జరుగుతుంది. చూడండి, ఇలా క్రీమ్లా వస్తుంది. కాదు ఇంకా గట్టిపడాలంటే ఇంకొంచెం మైనాన్ని కలిపి వేడి చేసుకోండి, ఇంకా గట్టిపడుతుంది. పలచపడాలంటే ఆయిల్ వేసుకోండి, పలచబడుతుంది. ప్రత్యేకంగా మనం భయపడుతూ చేయాల్సిన పని లేదు. ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు. ఈ రెమెడీని ఎవరైతే యోగా చేస్తారో అలాంటి వాళ్ళు బయట చేస్తున్నప్పుడు దోమలు కుడుతూ ఉంటాయి, దోమల సమస్యతో కూడా బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఈ క్రీమ్ని కొద్దిగా చేతులకు పెట్టుకొని ఇలా రుద్దుకున్నట్టయితే దోమలు కూడా దగ్గరకు రాకుండా ఉంటాయండి. చక్కగా ఇలాంటి టిప్స్ని ఫాలో అయినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎక్కువగా వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని పెట్టడం ద్వారా వేడి చేయడం కూడా జరుగుతుంది. శరీర తత్వాన్ని బట్టి ఒక్కసారి మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు, మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి దీన్ని పెట్టుకుంటూ మంచి మంచి ఆరోగ్య టిప్స్ని పాటిస్తూ ఇలాంటి టిప్స్ని పాటిస్తూ డాక్టర్ గారి సలహా ప్రకారం మందులను వేసుకుంటూ చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా మనం ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.